ఇక కోనసీమ జిల్లా అమలాపురంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపైన ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతోంది. పట్టణంలోని 5వ వార్డులో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. 5వ వార్డు ఇన్ఛార్జ్ బుర్రా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అయ్యాబొత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఎమ్మెల్యే ఆనందరావును ఘనంగా సత్కరించారు. అమలాపురం నియోజకవర్గంలో సుమారు 1000 కోట్ల రూపాయలతో బ్రిడ్జిలు, బీటీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని నాయకులు తెలిపారు. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం ప్రభుత్వ పథకాలని వివరించడానికి 5వ వార్డులో బుర్రా వెంకటేశ్వరరావు గారు మా పిచ్చటి విజయలక్ష్మి తోటి ప్రతి ఇంటికి ప్యాంప్లెట్లు పంచుతూ తిరగటం జరుగుతుంది. బ్రహ్మాండమైనటువంటి స్పందన ప్రజల్లో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు చేస్తూ బ్రహ్మాండంగా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఈ ప్రజల సహకారం ఇంకా కావాలని చెప్పేసి కోరుకుతూ రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, అలాగే అమలాపురం నియోజకవర్గంలో సుమారు 1000 కోట్లతో బ్రిడ్జిలు కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ మరి వేసి ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు వాళ్ళు అభివృద్ధి చేశారు. ఇప్పటికే 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా 3 సంవత్సరాలు మిగిలింది. ఇంకా భవిష్యత్తులో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి అభివృద్ధి చేస్తాం. కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఇవ్వాలని కోరుతూ తిరుగుతుంది. వాళ్ళ యొక్క అమూల్యమైన సంతోషాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం 2 సమపాలుగా 2 కళ్ళులాగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితోటి, అలాగే పవన్ కళ్యాణ్ గారు విజనరీ తోటి ముందుకెళ్తున్నాం. వాళ్ళు ఏ అడుగుజాడల్లో నడుస్తున్నారో అలాగే ఇక్కడ కూడా మేము అభివృద్ధి, సంక్షేమ